హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వ్లాగ్ చేస్తాను అనమాట. పండగ కదా, ఆ పిల్లలకి అప్పలు చేద్దామని పప్పు పట్టించుకొద్దామని వెళ్తున్నాం. పిండి పట్టించుకొస్తాం, మొత్తం ఎలా ఏంటి వ్లాగ్ చేస్తాం అనమాట. చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వ్లాగ్ అంతా చూడండి. మేము ఎలా అప్పలు చేస్తాం, ఏంటి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది చూడండి వ్లాగ్లో. ఖచ్చితంగా వ్లాగ్లో చూడండి. ఇక్కడైతే వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళి వచ్చారనమాట. ఆ రోజు మధ్యాహ్నం 3 అట్లా అయింది. అయితే క్రాకర్స్ తెచ్చారనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయినమాట. తను వచ్చాక మేము అప్పాలు చేయడానికి అన్నీ రెడీ చేసి ఉంచాను నేను. పిండి కొనాలి, అక్కడ పిండి కొనాలి కాబట్టి కొంచెం శనగపిండి కొనాలి. అయితే డీమార్ట్కి వెళ్ళి తీసుకొని ఆయిల్ ప్యాకెట్స్ వాటికి సంబంధించినవన్నీ తీసుకొని వస్తాను అనమాట. ఇక్కడైతే ముందుగా క్రాకర్స్ వాళ్ళు సంతోషం అనమాట. అన్నీ ఉప్పదీసి చూస్తున్నాం. అవి మేము ఇట్లా కింద వేసి కొడితే ఉంటాయి కదా, అవి అనుకున్నాం. కాకపోతే అవి కాదు, వేరే అనమాట. ఒకటి తీసుకో, ఒకటి తీసి కింద ఒకటి తీసి కింద గట్టిగా కొట్టు, కొట్టు, ఎడగొట్టు, ఎడగొట్టు, గేడై ఏయ్ కింద గట్టిగా. అట్ట కాదు, గట్ట లాస్ట్గా గట్టిగా గట్ట ఎయ్యి గట్టిగా. అట్ట కాదురా, నేను సరే ఇక 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 ఎగ్గుడు. ఇదేందా పలగట్లా? ఈ అయ్యి కాదట్టుందిగా. ఓ ఈ అయ్యి కాదే, ఇంత మంది ఉంది. నానా అన్న కాదే లేవు. ఇక్కడేమో అప్పలు చేయడానికి గ్యాస్ కావాలి కదా. ఇంకో గ్యాస్ ఉంది కానీ రెండో గ్యాస్ అనమాట. ఇది తీసుకొని ఆ గ్యాస్ తీసుకొద్దామని వెళ్తున్నారు అనమాట. మా పాపని తీసుకెళ్ళట్లేదు, బాగా ఏడుస్తుంది తను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారని గ్యాస్ తీసుకొస్తారు ఇప్పుడు. ఎవరు ఏటు ఇక్కడ పిండి కోసం బియ్యం అన్ని ఒక దాంట్లో పోసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బియ్యంలో కొంచెం వాము, కొంచెం ధనియాలు వేసి తీసుకెళ్తాను అనమాట. శనగపప్పు డీమార్ట్లో కొంటామని చెప్పాను కదా, 3 కేజీల పప్పు పోసా. కట్టెగారలకు కూడా 1 కేజీ పప్పు పోసి 1 కేజీ బియ్యం పిండి పోసా అనమాట. అవి చేయడానికి అన్నీ కలుపుతున్నాయి. ఇక్కడ కలిపి ఇక వెళ్ళి పట్టించుకోద్దాం అంతే. కొన్ని సామాన్లు తీసుకొద్దాం, దీపాలు పెట్టడానికి 2 దీపాలు, అవి కొన్ని వస్తువులు, పూలు అవి కొనుక్కొద్దామని ఇక అందరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. ఇక ఇప్పుడైతే బయటికి వెళ్తా ఉన్నాం అన్నమాట. అందరం కలిసి ఇక బయటికి వెళ్తున్నాం. ఇక అన్నీ షాపింగ్ చేయాలి కదా కొంచెం. అక్కడికి వెళ్ళి అన్నీ కొందామని అక్కడ వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు, మర్చిపోయాం అనమాట. అన్ని షాపింగ్ ఇక్కడ ఓన్లీ డీమార్ట్లో ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటే తీసాము అంతే అనమాట. ఆయిల్ ప్యాకెట్స్, కొంచెం శనగపప్పు,
అవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇవి 20 రూపాయలకి 2 దీపాలు ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. అయితే ఇట్లా వాటర్లో కొంచెం 2-3 గంటలు పెట్టేసాను అనమాట. అవి పెట్టేస్తే మంచిగా ఉంటాయంటగా పెట్టేసా. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ మేము ఇక్కడ పిండి వంటలు చేస్తున్నామంట. నేను పిండి కలుపుతున్నా మొత్తం. అసలు 1కి స్టార్ట్ చేసినాము. 1కి స్టార్ట్ చేస్తే 2:46, 49 అయింది. మీకు టైం కూడా చూపిస్తా చూడండి. అసలు నైట్ వాళ్ళని పండుకోబెట్టి పిల్లల్ని ఇక మేము చేసామన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉంటే నూనె అది ఇది పడుతుంది కదా. అప్పటికే నాకు ఒకసారి కాలు మీద కూడా పడ్డదనమాట. మేము ఆ గ్యాస్ కొన్నామన్నమాట పెద్దది. అదైతే అప్పలకి తొందర అవుతుందని పోయినసారి మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు హెచ్ఓఎల్లో తీసుకున్నాను అనమాట. అది 1300 గ్యాస్. అయితే దాని పక్కన నీళ్ళు ఉన్నాయి చూడండి. గ్యాస్ కింద పెడుతున్నాం ఆ నీళ్ళు అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళు గ్యాస్ కింద పెడితే అవి హీట్ అనేదంట బండలకి అంటుకోదంట. అది ఎక్కడో నేను టిప్ చూసాను, యూట్యూబ్లోనే చూసాను అనమాట. అందుకే పెట్టా. నిజంగా హీట్ కాలేదు కింద బండలు అనమాట. అందులో పెట్టి వాటర్తో పాటు కింద అది ఒక బత్త కూడా వేసాము, ముతక బత్త. అందుకే హీట్ అంత ఎక్కువ కాలేదు. పోయినసారి అయితే మా బండలు చాలా గాలిపోయాయి అనమాట. అట్లా కాలటం వల్ల ఏమవుతుందంటే పగిలిపోతాయేమో అని, మనది అపార్ట్మెంట్ వేరే వాళ్ళది కదా, అందుకే అట్లా రెంట్కుంటున్నప్పుడు అన్నీ జాగ్రత్తగా ఉండాలని అలా చేసామన్నమాట. ఆ టిప్పు బాగా పనికొచ్చింది. ఇక అప్పలు మాత్రం చేసాం. చాలా ఇబ్బంది పడ్డాం ఇద్దరు. ఎంతసేపు వచ్చినాం. ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాం అనమాట మేము. మా పాప మా బాబు పుట్టిన కాంచి మేము అప్పలు చేయడం మొదలుపెట్టాం. అంతకుముందు మేము చేసేవాళ్ళం కాదులేండి. వాళ్ళిద్దరి కోసం చేయాల్సి వస్తుంది. మా బాబు కోసం మెయిన్, ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్తాడు కదా. ఈవినింగ్ వచ్చినప్పుడు అవి కొంచెం తినడానికి బాగుంటుందని చేస్తామన్నమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా చేస్తారు కానీ ఊరికే వాళ్ళని ఏం అడుగుతాం, మనం అయితే చేసుకోవచ్చని. మా అమ్మగారు ఉంటే చేసి పంపించేవాళ్ళే. మా అమ్మగారు చనిపోయారు కదా, అందుకే ఇక అసలు అప్పలు చేసిన తర్వాత చాలా అలసిపోయాము. మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా ముందే మొత్తం క్లీన్ చేసి నీట్గా తుడిచేసి పెట్టేసాం అనమాట. తర్వాత ఆఫ్టర్ అప్పలు చేసిన తర్వాత నెక్స్ట్ కూడా క్లీన్ చేసి మొత్తం ఇక పండుకున్నాం అనమాట. అసలు అది వీడియో తీయడానికి కూడా అంత ఓపిక లేదు నాకు. అప్పలు చేస్తేనే నిద్ర వస్తుంది అనమాట. అసలు మేము స్టార్ట్ చేసిందే 1 o'clock కదా. చాలా ఇబ్బంది అయిందనమాట. అసలు మా అప్పలు చేసే గిద్దెలు చూసారా, మా సైడ్ గిద్దెలు అంటాం అనమాట వాటిని. అవి కొత్తగా కొన్నాం అనమాట. చాలా పొడుగ్గా ఉన్నాయి. అసలు అవి చేయబట్టి తొందరగా అయిపోయింది. ఇంకా లేకపోతే 3, 4 టైము అవి చేయబట్టి తొందరగా అయిపోయింది అనమాట మాకు. లేకుంటే చాలా టైం పట్టేది అప్పలు చేసేసరికి. మధ్యలో ఒకసారి మా పిల్లలు లేచారు, పండుకున్నారు, కానీ ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. మమ్మల్ని కూడా కొంచెం వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. దానివల్ల తొందర అప్పలు అయిపోయాయి అనమాట. మార్నింగే అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఈసారి పండగ మా ఇంటి దగ్గరే చేసుకుందాం అనుకున్నాం. అసలు మేము వెళ్ళొద్దు, ఎటు సైడు ఎటు వెళ్ళొద్దు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి వెళ్ళొద్దు అనుకున్నాం. కానీ సడన్గా కొంచెం పని పడి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. దీపావళి అక్కడ జరుపుకున్నాం అనమాట. అంటే జరుపుకోవడం అంటే 3 కల్లా మళ్ళీ తిరిగి వచ్చేసాంలేండి. ఓన్లీ వెళ్ళి అక్కడ లంచ్ చేసి వచ్చేసాం అనమాట. మాకు చైన్ వేసామని చెప్పాం కదా, దానికి కొంచెం మందు కొట్టాలి అని వాటర్ పెట్టాలంటే ఇక అది పని అవుతుంది కదా పండగ రోజు అని మా సార్ తీసుకెళ్లారు. అలా మా 2 పనులు అయిపోయాయి అనమాట. మేము వెళ్ళినట్టు ఉంది, మేము పని చూసుకున్నట్టు ఉందని పోయి వచ్చేసాం అనమాట. మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు రారేమో అనుకున్నారు వాళ్ళు. మేము పోయేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అక్కడ మాత్రం వీడియో తీయలేదు అనమాట. కొంచెం లిటిల్ పెట్టి తీసాను. అంత ఓపిక లేదు నాకు అసలు తీసేంత. ఇక్కడ వెళ్తున్నాం అనమాట, చూసేయండి. మార్నింగ్ ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యానమాట. మేము మార్నింగ్ వెళ్తే మాత్రం స్నానం చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అవుదామని ఎప్పుడైనా మార్నింగ్ వెళ్ళిపోతాం అనమాట. బ్రష్ చేసి కొంచెం టిఫిన్ చేసి బయట ఎక్కడైనా వెళ్తాం అనమాట. మంచులు అనమాట. నేచర్ బంతిపూలు చాలా బాగున్నాయి. తీస్తాను కదా, అదంతా కనిపించట్లేదు తీద్దామంటే. అందరూ పాపం చాలా బాగున్నాయి. అందరూ బంతిపూలు కొంటా ఉన్నారనమాట. నేచర్ ఒకసారి చూసేయండి మా ఊరికి. కొడతలే ఎంత బాగుందిరా బంగారు.
ముద్దే మూద్దిప్పు. మళ్ళీ ఈవినింగ్ 6కి వచ్చాము. వచ్చి ఇక్కడ ఖమ్మంలో జరుపుకున్నాం దీపావళి అనమాట. చూసేయండి ఈ వీడియో కూడా. అందరూ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, వీడియో అంతా చూసేయండి ఒకసారి. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళం మేము అందరం కలిసి చేసుకున్నామండి. చూడండి చాలా బాగుంటుంది బ్లాగు. ఇక్కడేనా ఇంకా ఇక్కడేనా Ay,